వజ్రాల కొండ అయితే మనం ఎక్కామన్నమాట. కానీ ఇక్కడ మంచి మంచి ప్లేస్లు అయితే మీకు చూపించబోతున్నాను. అడవి జంతువులు, ఏ జంతువు ఎటు నుంచి అటాక్ చేసిద్దో అన్న భయం, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ ప్లేస్లో. కానీ ఒకరోజు మాత్రం ఇదే ప్లేస్లో కొన్ని వందల మంది వర్క్ అయితే డిఫరెంట్ సౌండ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి చెట్టల్లో నుంచి. చెట్లకి ఏదైనా తాడు కట్టుకొని లోపలికి దిగాలి. ఈ బావిలో ఈ మట్టి శుద్ధలాగుంది. మట్టి అంతా కూడా ఇక్కడ వజ్రాల కోసం ఇంత లోతులో నడికొండ మీద ఇంత లోతులో తోమారంటే వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా వజ్రాలు దొరికాయనే చెప్పుకోవచ్చు. ఇవి తాంబేలు. దేనికి వచ్చావు మేడకే? వజ్రాలు ఎతకడానికి వచ్చావా? ఈ బావిలోకి ఎందుకు దిగావు? వజ్రాలు ఎతకడానికి వచ్చావా? తాంబేల కోసం సాహసం చేశా. ఇది బావిలోకి దూకింది. ఇది పైకి ఎక్కలేకపోతుంది. నాకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందో. లోపలికి దిగి లోపల ఉన్న మట్టి ఎలా ఉంది, అసలు ఆ రాళ్ళు ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించవచ్చు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే వెంకటాయపాలెం అడవుల్లో అయితే మనం ఉన్నాం. వెంకటాయపాలెం అడవుల్లో వజ్రాల కొండ అయితే మనం ఎక్కామన్నమాట. కానీ ఇక్కడ మాత్రం వజ్రాల బావిలు, వజ్రాల గనులు అయితే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడంతా చుట్టూ చెట్లు కనపడుతున్నాయి. ఇవి వజ్రాల గనులు ఏందనుకోవచ్చు, కానీ ఇప్పుడు సంబంధించిన వజ్రాల గనులు కాదు ఇవి. ఇదంతా కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవన్నీ వజ్రాల గనులు. కోల్లూరు, అలాగే వెంకటాయపాలెం, పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోల్లూరు వెంకటాయపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాలలో వజ్రాల గనులు అయితే మీరు చూస్తున్నారు. నేను ఇప్పుడు చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకమాకండి. మంచి మంచి ప్లేస్లు అయితే మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇదంతా కూడా ఒక పెద్ద బావి అనమాట. ఇది వజ్రాల కోసం తవ్విన బావి ఇది. కానీ కొన్ని వందల సంవత్సరాలు గడవటంతో మొత్తం పెద్ద పెద్ద చెట్లన్నీ మలిసిపోయాయన్నమాట. కానీ ఈ ప్లేస్లో ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్లేస్లో ఒకరోజు మాత్రం ఒకనాటి కాలంలో కొన్ని వందల మంది అయితే తిరిగారు. కొన్ని వందల మంది పనిచేశారు ఇక్కడ. కొన్ని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని వందల సంవత్సరాలు కూడా వర్క్ అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ మాత్రం ఎలా ఉందంటే ఇదిగో ఎలా ఉంది. అడవి, చెట్లు, కంప, పెద్ద పెద్ద పాములు, అడవి జంతువులు, ఏ జంతువు ఎటు నుంచి అటాక్ చేసిద్దో అన్న భయం, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ ప్లేస్లో. కానీ ఒకరోజు మాత్రం ఇదే ప్లేస్లో కొన్ని వందల మంది వర్క్ అయితే చేశారు. ఆ వర్క్ ఏంటంటే వజ్రాల కోసం గుంతలో బావిలు తోవి వజ్రాలను జల్లెడ పట్టడం అనమాట. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూడబోయే పెద్ద పెద్ద ప్లేసులు మీకు చూపిస్తాను. పెద్ద పెద్ద బావిలు. ఈ బావిల్లో ఉన్న మట్టి అంతా కూడా వెంకటాపాలెం నుంచి కోలూరు వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ ఉంది కదా, చాలామంది ఎత్తుకుతూ ఉంటారు. మట్టి కుప్పలు ఉంటాయి అక్కడ. ఎర్ర దిన్నెలు, లెఫ్ట్ దిన్నెలు, రైట్ దిన్నెలు అంటుంటారు వాటిని. అక్కడ మట్టి అంతా కూడా ఈ కొండల మీద మట్టే కిందికి తీసుకెళ్లారని నేను అనుకుంటున్నా. లేకపోతే కొంత మట్టి తీసుకెళ్ళి అక్కడ కోలూరు పంతులు గారి పొలంలో కూడా పోసి అక్కడ వాటర్లో జల్లెడ పట్టి ఉండొచ్చు. అందుకే చాలామంది కోలూరు పంతులు గారి పొలానికి వజ్రాలు వేటకి వెళ్తూ ఉంటారు. చూద్దాం, మనమైతే వెళ్దాం, మీకైతే చూపిస్తాను. ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనకి టైం వేస్ట్. కానీ ఈ అడవిలో చాలా భయంగా ఉంది. ఒంటరిగా మాత్రం ఎవరు రావద్దు. నేను ఎప్పటి నుంచో ఈ ప్లేస్కి రావాలని, నేను చూడాలని, అలాగే నాతో పాటు కూడా మీకు కూడా చూపించాలని నేనైతే వచ్చానన్నమాట. కానీ డిఫరెంట్ సౌండ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి చెట్టల్లో నుంచి. ఓకే, మనమైతే వెళ్దాం. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా సమయం అయిపోద్ది. మనకేమన్నా వజ్రాల దొరికే మంచి ప్లేసులు, వజ్రాల గనులు ఏమన్నా కనపడతాయని చూద్దాం. లోపల చూడండి, సొరంగం లాగా ఉంది లోపలికి. అట్లా వీళ్ళు పెద్ద పెద్ద గోతులు, బావిలు తోమారు కదా, ఆ ప్లేసులో వెతకాలి. అంటే మనం బావిలోకి దిగాలి. ఆ బావిలో కనుక దిగి తాడు కట్టుకొని ఆ బావిలో కనుక దిగి అసలు లోపల ప్లేస్ ఎలా ఉంది అనేది మనం వెతకొచ్చు. ఇక్కడ చూడండి, బావి ఎంతలా బావి ఉందో.
ఓరి నాయన, ఇంతలా బావిని అసలు ఎలా తోమారు వీళ్ళు? ఈ మట్టి అంతా ఏం చేశారు? అక్కడెక్కడో ఆ బావిలో కనపడుతుంది తాంబేలు, అడిగిన తాంబేలు. అది కెమెరాకి కనపడకపోవచ్చు, నాకు తెలిసి పాపం అది ఆ బావిలో పడి పైకి అక్కది కాకుండా ఆడే ఉంటున్నట్టుంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో చూపిస్తాను మీకు ఈ బావి క్లారిటీగా. అసలు నేను ఎటు నుంచి వచ్చా ఆ ప్లేస్లు కూడా మర్చిపోయా. ఊరి నాయన, అసలు ఇవేం దారులు, ఏం అట్టుకొట్ట, ఇదేం కథ అసలు ఇంతలా బావిలు ఏందో. వజ్రాల కోసం ఇక్కడ ఇన్ని బావిలు దోమేరా అనిపించింది అసలు. కానీ బావి దోమ ఇక్కడంతా ఇక్కడ మట్టి పోసారు కుప్ప. చూడండి ఎంతలా బావి దోమారు ఇక్కడ. వజ్రాల వేటకాళ్ళు. ఇక్కడ బావిలో జారిపడింది తాంబేలు, అది ఎక్కడుందో కనపడట్లేదు, అక్కడే ఉంది. అది పైకి కూడా ఎక్కది కావట్లేదు, అందుకే అది లోపలే ఉంది. లోపలికి దిగామంటే మాత్రం మనం కూడా రాలేము, కష్టమే. ఈ చెట్లకి ఏదైనా తాడు కట్టుకొని లోపలికి దిగాలి. ఎందుకంటే పొరపాటున కనుక మనం జారిపడ్డామంటే మాత్రం మనం కూడా రాలేము. అంత బావి అనమాట ఇది. అసలు లోపల ఎంత లోతు బావి తోమారంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వజ్రాలు దొరికాయి అనమాట. అందుకే వాళ్ళు చూడండి ఎంత ఉందో. చూద్దాం, మనం ఆ బావిలో పడ్డ తాంబేలను అయితే తీయటానికి ట్రై చేస్తాం. చూడండి బావి ఇదంతా. నేనైతే పెద్ద బావిలో దిగాను. వాడికి ఎక్కాలి, వాడిని దిగాను అనమాట. తాడు కూడా లేదు, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఈ బావిలో ఈ మట్టి శుద్ధలాగుంది మట్టి అంతా కూడా. ఇక్కడ వజ్రాల కోసం ఇంత లోతులో, నడికొండ మీద ఇంత లోతులో తోమారంటే వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా వజ్రాలు దొరికాయనే చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు దిగానంటే, కాళ్ళు మొత్తం జారుతున్నాయి. ఎందుకు దిగానంటే ఈ బావిలో తాంబేలు పడిపోయింది, అడవి తాంబేలు. దేనికి వచ్చావు అమ్మాయికి? వజ్రాలు ఎత్తకటానికి వచ్చావా? ఈ బావిలోకి ఎందుకు దిగావు? వజ్రాలు ఎత్తకటానికి వచ్చావా? నన్ను చూడకుండా లోపలికి ముడుచుకుంది. కానీ ఈ రోజుతో నీకు విముక్తి కలిగింది. నేను ఈ బావిలో నుంచి అయితే బయటికి పంపిస్తా. నీకోసం వచ్చినట్టున్నా నేను ఇంత దూరం. చూద్దాం, ఇదంతా కూడా వజ్రాల కోసం తోని బావి. ఇంకా లోపలికి దిగొచ్చు నేను. లోపలికి దిగి లోపల ఉన్న మట్టి ఎలా ఉంది, అసలు ఆ రాళ్ళు ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించవచ్చు. కానీ లోపలికి దిగానంటే మాత్రం ఎక్కడం కుదరదు. అందుకే అది కూడా ఈ తాంబేలు కోసం సాహసం చేశా. ఇది బావిలోకి దూకింది, ఇది పైకి ఎక్కలేకపోతుంది. నాకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందో. ఇది ఇక్కడే మేత మేస్తా ఇక్కడే ఉంటుంది. తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కూడా ఎక్కడి నుంచి ఉన్నాయేమో ఈ తాంబేలుకి. అయితే మనం అయితే దీన్ని పైకెక్కుదాం. పైకెక్కి దీన్ని అయితే వదిలిపెడదాం. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ప్రస్తుతానికి దాన్ని ఇసిరేద్దాం. ఇసిరేసి పైకి అయితే ఎక్కుదాం. అబ్బా, నాయన, ఇక్కడ మొత్తం ఇవన్నీ బావిలు, ఇవన్నీ పెద్ద పెద్ద బావిలే. ఇది అసలు ఎటుపోయినా ఎటుదని తిరిగిద్ది ఇది అడవి తాంబేలు.
ఇక్కడైతే సన్నగా దారిలా కనపడుతుంది. ఇదేదో మనుషులు తిరిగిన బాయో, మనుషులు తిరిగిన దారులు అనుకోవద్దు. అడవి జంతువులు, పాములు తిరిగే దారులు. అడవుల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే సన్న సన్న దారులు కనపడతాయి. ఆ దారులు ఏం దారులు కాదు, అడవి జంతువులు తిరిగే దారులు. ఇదిగో ఎడం తాంబేలను అయితే ఆ వజ్రాల బావిలో నుంచి బయటకు వేసాను. ఇదైతే మరి ఇంకా జాగ్రత్తగా వెళ్ళిపోతుంది మనం పోయిన తర్వాత. అప్పటి వరకు బయటికి రాదు, భయం కదా. సరే, ఎన్ని సంవత్సరాల నుంచో బావిలో ఉంది, దీనికైతే విముక్తి కలిగించాను. ఓకే, టాటా, బాయ్ బాయ్. దానికైతే గుడ్ బై చెప్పాను, అదైతే వెళ్ళిపోతుంది. కానీ మనమైతే మాత్రం ఈసారి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక తాడు తెచ్చుకోవాలి. తాడు తెచ్చుకొని లోపల అసలు ప్లేస్లు ఎలా ఉన్నాయి, ఆ బావిలో లోపల మట్టి ఎలా ఉంది, వాళ్ళకి వజ్రాలు దొరికినాయి అంటే ఆ ప్లేసు, ఆ ప్రాంతం ఎలా ఉంది అని చెప్పేసి మనం కూడా లోపల బావి లోపల తోమవచ్చు అనమాట. తోమి ట్రై చేయొచ్చు. బ్యాగ్ అయితే అది పెట్టానులే, మందే బ్యాగ్. ఇక్కడ కూడా బావి ఉంది. బావి ఏమిటి బావి, బావి ఏమిటి బావి. అసలు కొన్ని వందల మంది వర్క్ చేశారు కదా. బావి ఏమిటి బావి. ఇక్కడ బావి తీయటం, మళ్ళీ బావి తీయటం, ఇక్కడ బావి తీయటం, మళ్ళీ బావి. నాయన చూడండి, ఒక తాంబేలే కాదు, అడవి జంతువులు పడ్డా సరే ఈ బావిలో నుంచి మాత్రం బయటికి రాలేవు, అంత డేంజర్గా ఉన్నాయి. బావి ఏమిటి బావి. ఇప్పుడు బావి ఉందా, ఇప్పుడు ఆల్రెడీ నేను బావిలో దిగానా, ఇది అమ్మటే బావి. అసలు ఏందిరా నాయన ఈ బావిలు. వావ్, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక చింత చెట్టు కనపడింది. చింత చెట్టు అంటే ఆశామాష కాదు. చింత చెట్లు ఎక్కువగా మనుషులు తిరిగిన ప్లేసులు లేదా గుప్త నిధులకు సంబంధించిన ప్లేసులోని ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చింత చెట్టు ఉంటుంది, నాకు అర్థం కాలేదు. నేను మీతో మాట్లాడుకుంటా వెళ్ళిపోతా ఉన్నా. నేను వచ్చిన దారి మర్చిపోయానంటే మాత్రం నైట్ అంతా ఇంకేడా ఉండాల్సి వచ్చింది. ఓకే, చూస్తున్నానండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే ఇలా తీసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇక్కడే వీడియో అంతా లెంత్ అయిపోతుంది. చూద్దాం, ఇంకా కొత్త ప్లేస్లు అయితే మీకు చూపిస్తాను. కొత్త బావిలు, వెరైటీగా ఉన్న బావిలు చూపిస్తాను. బావిలోకి దిగి తోమగలిగే ఉన్న బావి ఏమన్నా ఉందేమో ఆ ఏరియాలో, ఆ ప్లేస్లో మనం కూడా బావిలో దిగి ఆ ప్లేస్లో ఆ మట్టి అదంతా కూడా మనం అయితే చూద్దాం. పెద్ద బావిలు, ఒక్కొక్క బావి 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగులు లోతులు ఉన్న బావిలు కూడా ఉన్నాయి. చూద్దాం, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.